హలో ఆల్. యెస్, ఈరోజైతే డీమార్ట్‌కి వచ్చాను. నేను, మా తమ్ముడు, మా చెల్లి అయితే వచ్చామన్నమాట. సో, వచ్చిన పర్పస్ ఏంటి అంటే మాకైతే కాలేజ్‌లో ఫుడ్ ఫెస్ట్ ఉంది. సో, నేనైతే కునాఫా బైట్స్ చేద్దామని చెప్పి రెడీ అయ్యాను. సో, ఇంకా రిక్వైర్మెంట్స్ వచ్చేసి పిస్తా, ఇంకా కండెన్స్డ్ మిల్క్, వెర్మిసెల్లీ ఇవన్నీ అయితే నేను ఫస్ట్ ఫ్లోర్‌లో తీసేసుకున్నాను. డార్క్ కాంపౌండ్ అయితే అవైలబుల్గా లేదంట. సో, ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మౌల్స్ గురించి అయితే వెతకడం స్టార్ట్ చేసాం. మాకు అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది అవి ఎక్కడున్నాయో వెతకడానికి. సో, మాకు ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారనమాట. సో, పోన్లే ఏదో ఒకటి తీసుకుందాం, పోనీ ఆ షేప్తో ఉన్నది అని అనుకున్నాం. ఇలా బాటిల్స్ అయితే కనిపించాయి. మా తమ్ముడు అయితే బాటిల్స్ తీసుకుందాం చాలా బాగున్నాయి అని అన్నాడు. కానీ అందులో వాటర్ అసలు ఏం పట్టదు. సో, ఇంక తప్ప పడిందంటే మాత్రం మా అమ్మ మాకు వేస్తుంది ఇంకా. సో, ఇంకా ఫైనల్గా ఇవైతే తీసుకున్నాము. అది అవుతుందో లేదో తెలీదు, బట్ ఉండాలి కదా ఎమర్జెన్సీ అని చెప్పి అయితే తీసుకున్నాము అది. సో, ఇంకా అవి తీసుకొని ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటే అవి చూసుకొని ఇంకా కిందకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో, నేనైతే స్ప్రేస్ అవి చూసాను అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి డీమార్ట్లో పెద్ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే మనం షాపింగ్ చేసినంత టైం ఉంటుంది ఈ బిల్కి ఒక డబుల్ టైం స్పెండ్ చేయాలి మనం. సో, ఇంకా ఆఫ్టర్ దట్ బిల్ అయితే చెక్కింగ్ చేయించి ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. డాడీ అయితే వస్తా అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కునాఫా మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. బాయ్.